రాజధాని రైతులకి, కూటమి ప్రభుత్వం, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం మన రాజధానిలో ఈ సెకండ్ పూలింగు, మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న ఇరుముక్కల మూతలకయ్యి తాడికుండా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. అయితే మనం చేసే ఈ జేకేఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట వినుండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ఫ్లాట్కి ఆ ఫ్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణతో పాటు భూ సేకరణ కూడా మనం 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2 ప్యాకేజీలు ఇవ్వమని. వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. నేను బాగా గమనిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కూడా దయచేసి నేను మీకు ఒకటే చెప్పుకుంటున్నా, ఈ రాష్ట్రంలో రైతులకి అన్యాయం జరుగుతుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ దృష్టి పెట్టి ఈ రైతులు తీసుకోదలిస్తే 2 ప్యాకేజీలు తీసుకోండి, లేదంటే మీరు తీసుకోవట్లేదని అనౌన్స్మెంట్ ఇచ్చేసాను అంతే. ఈ 2 ఏదో ఒకటి డిసైడ్ చేయాలని చెప్తున్నాం. ఇంకా టైం లేదు. అందుకోసమే పదే టైం డిలే చేసుకున్న పోతే ఉపయోగం ఉండదు. సీఎం గారికి, ప్రధానమంత్రి గారికి, అందరికి కూడా నేను చెప్పుకునే అదే భూ సేకరణ, భూ సమీకరణ డబ్బులు ఇచ్చి ప్లాట్లు ఇవ్వాల్సిందే రైతులకి. ఇదే డిమాండ్. ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే దీక్ష అని చెప్పి నేను మా ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియదు. భూ సమీకరణ అంటే 1250 గజాలు ఇచ్చేది. భూ సేకరణ అంటే 2013 భూ సేకరణ ప్రకారం గవర్నమెంట్ ఆలోచన ఉంటే 10 లక్షలు ఉంటే 14 40 లక్షలు ఇవ్వాలి. అది భూ సేకరణ ప్యాకేజీ, భూ సమీకరణ ప్యాకేజీ 2 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మనం ఎక్కడైనా రోడ్లకో, రైలు స్టేషన్కో, రైలు పట్టాలు వేసుకోవడానికో అవసరం అయితే, లేదు ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్కి అయితే 10 అడుగులు అటు ఇటు భూ సేకరణ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపు. ఈడ పూలింగ్ ఊళ్ళు మొత్తం జిల్లాలో తీసేసుకుంటే ఏం చేయాలి? భూ సమీకరణ 1250 గజాలు, భూ సేకరణ 4 రెట్టింపు, 1% అటు ఇటు, రెట్టింపు అటు ఇటు ఇచ్చేసి ఈ అనౌన్స్మెంట్ ఇస్తే రైతులు ఒక్క రోజులో లక్షల ఎకరాలని చేతులు పెట్టిపోతారు. ఆ జిరాక్స్లు ఇచ్చిన రోజు కౌలు, డీడీలు అటు మీద డీడీలు ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను. డీడీ ఇచ్చేసిన రోజు వచ్చిన పట్టాలు ఇచ్చుకోవాలి. ఒక్క రోజులో ప్రపంచ రాజధాని బాబు గారు అన్నట్ట అయితే ఆయన ప్రపంచ మేధావి అని చెప్పుకుంటాడు కదా, నిజంగానే అయితే ఆయన కన్నా నెరవేరిపోయింది. ఆ విధంగా ప్రపంచ మేధావులు, పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన అమరావతి ప్రపంచ రాజధాని అయితే తీరితే దేశ 2వ రాజధాని అయితే 100% ఊహించినంతగా డెవలప్.